మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీ గూటికి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ఇవాళ సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఆళ్ల నానికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిన్న సాయంత్రం జిల్లా టీడీపీ నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. గత ఎన్నికల్లో నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తర్వాత ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా చివరకు టీడీపీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆళ్ల నానికి అత్యంత సన్నిహితుడు విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేత టీడీపీ పెద్దలతో మంతనాలు జరిపి అధిష్టానాన్ని నానికి ఒప్పించినట్లు తెలిసింది. నాని 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు.